కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ చివర్లో ఏమని రాసుంటుందంటే, సహింపగలుగుటకు, అసలు మనము సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలగచేయును. ప్రైజ్ ది లార్డ్. ఒక శోధన కలిగింది, ఒక సమస్య కలిగింది, ఒక పోరాటం కలిగింది. దాంట్లో నుండి అంట తప్పించుకుని మార్గమును ఆయన కలగజేస్తాడనుందా? దేవా నన్ను తప్పించును ఆయన, దేవా నన్ను తప్పించును ఆయన, నన్ను ఈ శ్రమ నుంచి విడిపించును ఆయన, ఈ అప్పుల బాధ నుంచి విడిపించు, ఈ అనారోగ్యం నుంచి విడిపించు, ఈ సమస్య నుంచి విడిపించు, ఈ ఇబ్బందుల నుంచి విడిపించు. ఎంతో మంది తాగుడు వ్యసనాలతో కుటుంబాలు ఉన్నారు, ఆ వ్యసనాల నుండి విడిపించు, లోక సంబంధమైన ఆశల నుండి విడిపించు, ఎన్నో వాటి నుంచి విడిపించు అని మనం ప్రార్థన చేస్తే దేవుడు వాక్యం ఏమంటుందంటే, ఆయన తప్పించుకును మార్గమును ఆల్రెడీ కలిగించాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తప్పించుకును మార్గమును కలుగచేయును. ప్రైజ్ ది లార్డ్. ఎలాగైనా ఆయన తప్పిస్తాడు, కలుగజేస్తాడు. అయితే మనం ఏం చేస్తామంటే అంతకుముందే కంగారు పడతాం. దేవుడు కలుగజేసుకోక ముందే మనము కంగారు పడతాం. నా వల్ల అవ్వదు అనుకుంటాం. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక ఎలుకని పరీక్షించారంట, ముందు నీళ్ళలో వేశారంట. వేయగానే ఒక 15 నిమిషాలు బ్రతకాలని ప్రయత్నం చేసింది నీళ్ళల్లో. కానీ ఇక బయటికి వచ్చే మార్గము లేక సైలెంట్ ఆగిపోయింది. 15 నిమిషాలు ఓపిక ఈదింది. బయటికి తీశారు, శుభ్రం చేశారు, కొద్దిసేపు ఉంచారు. ఇది ఒక ప్రయోగం. మళ్ళీ నీళ్ళలో వేశారు. ఈసారి 15 నిమిషాలు కాదు, దాదాపు 60 గంటలు అది బ్రతకాలని పోరాటం చేస్తూనే ఉందట. ముందెంత 15 నిమిషాలు, తర్వాత 60 గంటలు. ఏంటంటే ఎవరో ఒకరు మళ్ళీ నన్ను బయటికి తీస్తారు అన్న ఆశ. ప్రైజ్ ది లార్డ్. ఆశ ఉన్నప్పుడు ఏం జరుగుద్దంటే నీ పోరాడే శక్తి పెరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎంతైనా పోరాడగలవు ఎప్పుడంటే బయటికి వస్తావు అన్న ఆశ నీకు. దేవుని వాక్యం ఏమంటుందంటే, దేవుడు ఎలాంటి మార్గాన్ని కలిగిస్తాడట? సహింపగలుగుటకు. నువ్వు అసలు సహించాలి అంటే, ఏదైనా శ్రమ కలిగినప్పుడు అది మనం సహించగలగాలి అంటే దీంట్లోంచి ఎట్లయినా దేవుడు బయటికి తీసుకొస్తాడన్న నిరీక్షణ మనకున్నప్పుడు, ఆ హోప్ మనకున్నప్పుడు, ఆ శ్రమ ఎంతటిదైనా మనం సహించడానికి రెడీగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఖచ్చితంగా వాటి నుండి బయటికి తీసుకొస్తాడు అని మన పితరులు చేసిన భక్తిని చూస్తే మనకు అలాగనే అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. వారు ఎంత నిరీక్షణ కలిగి ఉన్నారు అంటే అలా బయటికి తీయడం వారు చూశారు వారి జీవితంలో. దావీదు అందుకే ఏమంటాడంటే, నేను రుచి చూచి ఎరిగి తిని అన్నాడు. ఒకసారి రుచి చూసినప్పుడు ఉండే పని వేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వారి చెట్టు మామిడి పండు బాగుంటుంది, ఓ 2 పండ్లు ఇవ్వండి. అక్కడ మునక్కాయలు బాగా ఉంటాయి, సాంబారు అయితే బాగుంటుంది. ఆ చెట్టు మునక్కాయలు బాగా ఉంటాయి, 2 ఇవ్వండి. బాగాలేకపోతే అడుగుతారా మళ్ళీ? అంటే మీకు ఏమర్థం? రుచి చూశారు కాబట్టి మనకు అడగాలని అనిపిస్తుంది. నువ్వు దేవుణ్ణి రుచి చూస్తే ఆయన ఎలాంటి వాడంటే నిన్ను తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మన వల్ల అవ్వట్లేదు, మన వల్ల అవ్వదు, మార్గం ఆయనే చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ నీవు నేను కలిగి ఉన్న దేవుడు ఎలాంటి వాడో మనము ఖచ్చితంగా తెలుసుకొని రుచి చూసి ఉండాలి. ఒకసారి బయటికి తీసినప్పుడట ఆ ఎలుక కనిపించిందంట, 15 నిమిషాలకి ఓడిపోయింది కదా. ఈసారి ఎందుకు 60 గంటలు ఉంది? 60 గంటలు మామూలు విషయం కాదు, 2.5 రోజులండి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఓపిక? ఎలా అయినా నన్ను నా సంరక్షకుడు బయటికి తీస్తాడు, నన్ను పోషించేవాడు నన్ను బయటికి తీస్తాడు, నన్ను చూసేవాడు బయటికి తీస్తాడు. అప్పుడు ఎలా తీశాడో ఇప్పుడు కూడా
తీస్తాడు. సరే 15 నిమిషాలకే అప్పుడు తీశాడు కదా, ఇప్పుడు 16వ నిమిషం ఓపిక నశించిపోవచ్చు కదా? లేదు, ఎలా అయినా బయటికే ఆయన తత్వమే నిన్ను బయటికి తీయటం. ప్రైజ్ ది లార్డ్. నిన్ను అలా ఉంచటం ఆయనకి ఇష్టము. నిన్ను ఎలాగైనా ఆయన బయటికి తీస్తాడు కాబట్టి ఆ నిరీక్షనే నీకు ఉండాలి. మన పితరుల భక్తి అలా చేశారు. ఈ రోజుల్లో ఒకరోజు చూసి ప్రార్థన చేసి, 2 రోజులు ప్రార్థన చేసి, 3వ రోజు ఇంక వద్దులే, ఇక మన వల్ల అవదు, ఇక దేవుడి వల్ల కూడా అవదు అని వాళ్ళు లేకపోలేరు. అలాంటి బలమైన విశ్వాసాన్ని చేస్తున్నారు ఈ రోజుల్లో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన వల్ల కాకపోవచ్చు కానీ దేవుడికి సమస్తము సాధ్యం. అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం పౌలు గారు ఏమని చెప్పాలి అని ప్రయత్నం చేస్తున్నారంటే, దేవుడు నమ్మదగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే మనం నమ్మదగిన వాళ్ళం కాకపోవచ్చు, అయినా ఆయన నమ్మదగిన వాడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానియేలుని సింహపురంలో వేసినప్పుడట అండి, 6వ దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలు రక్షింపవలనని తన మనస్సు దృఢము చేసుకుని సూర్యుడు అస్తమించే వరకు అతను విడిపించుటకు ప్రయత్నం చేశాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉదయం నుంచి సాయంత్రం వరకు దానియేలు ఎలాగైనా ఈ సింహబోన్లో పడకుండా ఉండాలి అని ఏం చేశాడట? సూర్యుడు అస్తమించే వరకు అతను విడిపించుటకు ప్రయత్నం. ప్రైజ్ ది లార్డ్. ఒక రాజు నిర్ణయించుకొని ఎలాగన్నా దానియేలుని కాపాడుతాను అనుకున్నా కాపాడలేకపోయాడు. మనం ఆశ్రయించేదేమో ఈ రోజు కూడా అధికారులని, రాజులని, డబ్బున్న వారిని. రాజుకే సాధ్యపడలేదు. ప్రైజ్ ది లార్డ్. మనకు ఎంతమంది నీవు సహాయకుల్ని పెట్టుకున్నా వారి వల్ల సాధ్యపడుతుందో లేదో, ఎంతమందిని మనం ఆశ్రయించినా వారి వల్ల జరుగుతుందో లేదో తెలియదు. బలవంతులను ఆశ్రయించిన వృధానే, రాజులను ఆశ్రయించిన దృఢంగా అనుకున్నాడంట. ఏదో ట్రై చేద్దాం అనుకోలేదు, దృఢంగా. మరి ప్రయత్నం. ఒక రాజు ఉదయం నుండి సాయంకాలం వరకు సూర్యుడు అస్తమించే వరకు ప్రయత్నం చేయాల్సినంత అవసరం లేదు. ఒక ఆర్డర్ వేస్తే పని జరిగిపోతుంది. కానీ ఎలాగైనా తప్పిద్దాం, ఎలాగైనా దానియేలుని తప్పిద్దాం. సాధ్యపడిందా? సాధ్యపడలా. తీసుకెళ్లి సింహబోన్లో వేశారు. ఈ రాజు ఏమంటాడంటే, ప్రైజ్ ది లార్డ్, అనుదినము తప్పక నీవు సేవించే నీ దేవుడే నిన్ను రక్షించాడు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా అలాంటి పరిస్థితులే. పోనీ దానియేలు ఏదైనా భయంకరమైన తప్పు ఏదైనా చేశాడా? ఈరోజు మనం ఏమంటామంటే, నేను ఏ తప్పు చేయలేదండి, నా మీద నిందేశారండి, నేను ఏ తప్పు చేయలేదండి, ఉద్యోగ స్థలాల్లో నన్ను ఇలా అంటున్నారు, కుటుంబంలో నన్ను ఇలా అంటున్నారు, బంధువుల మధ్యలో ఇలా అంటున్నారు, ఇన్ని సమస్యలను ఫేస్ చేస్తున్నాను. యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఇంకా శ్రమలు అధికమయ్యాయి అంటారు. శ్రమలు అధికమవుతాయి. హల్లెలూయా. కానీ ఆయన ఏమై ఉన్నాడట? దేవుడు నమ్మదగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు రాజులను ఆశ్రయించిన, చూడండి, రాజుగారిని దానియేలు ఏమో అడగలా. మనం అడగపోయినా మనకు సహాయం చేయాలని అధికారులు ఉంటారు, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. కానీ వారి వల్ల కూడా జరగనిది దేవుడి వల్ల జరుగుతుంది. హల్లెలూయా. వారి అంత దృఢపరుచుకున్నా, అందుకే నేను ఏమంటానంటే, మొదటి స్థానం ఎప్పుడు నీవు అధికారికి ఇవ్వకూడదు, మొదటి స్థానం బంధువులకు ఇవ్వకూడదు, మొదటి స్థానం స్నేహితులకు ఇవ్వకూడదు, ఎవ్వరికి ఆ మొదటి స్థానం ఇవ్వకూడదు. వారికి ఎంత అధికారం ఉన్నా, ఎంత బలం ఉన్నా వారు కాదు మనని రక్షించేది. ప్రైజ్ ది లార్డ్. వాడెంత దృఢంగా అనుకున్న వారి వల్ల కాకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం నిశ్చయంగా నీ పక్షాన ఉంటాడు. ఆఫీస్లో ఏదైనా సమస్య రాగానే ఈ అధికారితో మాట్లాడదాం, ఆ అధికారితో మాట్లాడదాం, ఆ అధికారి కాదు, దానియేలులాగా వెళ్ళి మోకాలి. ప్రైజ్ ది లార్డ్. ముందు దేవునితో మాట్లాడు. కొన్ని ఉద్యోగ స్థలాల్లో చాలా సమస్యలు ఉంటాయి. 5 సంవత్సరాలకు ఒకసారి రాజకీయం, ఎలక్షన్స్ ఇవని అనుకుంటా ఉంటాం, కానీ ఉద్యోగ స్థలాల్లో ఉండే రాజకీయాలు వేరు, బంధువుల్లో ఉండే రాజకీయాలు వేరు.
చాలా మంది వారి మన చుట్టుపక్కల ఉండే పరిస్థితుల్లో ఉండే రాజకీయాలు ఎప్పుడు ఏం చేద్దామా, ఎప్పుడు ఏం చేద్దామా, ఎప్పుడు ఏం చేద్దామా అని ఆలోచించే వాళ్ళు ఉంటానే ఉంటారు. ఈ దానియేలు ఎలాంటి వాడంటే ఒకసారి చూడండి, ఇదే 6వ అధ్యాయంలో 4వ వచనం చదవండి. ఎందుకు ఈయన మీద కుట్ర చేస్తున్నారు, ఎందుకు సింహపోల్లో వేద్దాం అనుకుంటున్నారు? అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయింది. చాలు, హల్లెలూయా. తప్పు కనుగొనలేకపోయారట. ముందు ఎట్లాగైనా ఇతన్ని ఏదో ఒక పేరిట ఇతను ఏం చేయాలి, నేరం అతని మీద, మన భాషలో చెప్పాలంటే ఇరికిచ్చాలి. ఇరికిచ్చారండి నన్ను అంటారా? అనరా? హల్లెలూయా. నన్ను అనుకోకుండా నన్ను ఈ సమస్యలో వారు ఇన్వాల్వ్ చేశారు, నన్ను ఇరికిచ్చారు అని అంటారు. అవును, నిజమే. అలాంటి సమస్యలు మన చుట్టూ కలుగుతాయి. దానియేలుని చూసినప్పుడు అతనిలో ఏమీ లేదట. ఎలాంటి వాడట? ఆ నమ్మకస్తుడట, ఏ నేరము లేనివాడట, తప్పు కూడా చేయనివాడు. మరి ఏ నేరము చేయని దానియేలుని, ఏ తప్పు చేయని దానియేలుని ఎలా శిక్షించాలనుకున్నారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ నేరము చేయలేదు దానియేలు, ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎక్కడ పట్టుకోవాలి అనుకున్నారంట తెలుసా? దేవుని విషయంలోనే అతన్ని పట్టుకోవాలనుకున్నారంట. ఈరోజు క్రైస్తవుల్లో ఏ నేరం ఉంది? ఏ నేరం ఉంది? ఏమీ లేదు. క్రైస్తవుణ్ణి పట్టుకోవడానికి, అనడానికి, నీతి నిజాయితీగా బ్రతుకుతున్నా, యథార్థంగా బ్రతుకుతున్నా ఈ రోజుల్లో క్రైస్తవులని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే పరిస్థితులే బయట కనబడుతున్నాయా లేదా? కనబడుతున్నాయి. ఎందుకు అంటే ఏదైనా చెయ్యగలరు అంటే వారు ఏం చేయగలరయ్యా అంటే భక్తి విషయంలోనే పట్టుకోగలరట. ఎలా రూల్ తీసుకొచ్చారంటే దానియేలు ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు ఉంది కాబట్టి, నిశ్చయంగా ప్రార్థన చేస్తాడు కాబట్టి దానియేలుని ఎలాగైనా పట్టుకోవాలి అంటే ఏం చేయాలంటే ఒక చట్టం తీసుకురావాలి. రాజు దగ్గరికి వెళ్ళారు. రాజా, 1 నెల రోజులు ఏమి రూల్ తీసుకురావాలంటే నిన్ను తప్పించి అసలు ఏ దేవుణ్ణి కానీ మనిషిని కానీ అడగకూడదంట. విజ్ఞాపన విన్నపము చేయకూడదు, ఎవరికి విన్నపం చేయకూడదు. రాజుకు తప్పించి ఎవరికి విన్నపం మనుషుడికి కూడా చేయొద్దు. మరి రోజు ప్రార్థన చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేయాలి? వారి విన్నపాలు దేవుడికి తెలియజేసేవారు ఏం చేయాలి? సరే, ఆ చట్టం రానే వచ్చింది. అంటే ప్రార్థన చేసినందుకే తప్పు. ఈరోజు క్రైస్తవుడి తప్పేంటయ్యా అంటే అందరూ బాగుపడాలని ప్రార్థన చేయటమే. అందరూ బాగుపడాలని ప్రార్థన చేయటమే. ఇంకేదన్నా ఉందా? ఇంకే నేరమన్నా ఉందా? ఏ దేవుడికి వారు పూజ చేయకూడదంట, ఏ దేవుడికి నమస్కరించకూడదట, ఏ దేవుడికి విన్నపములు తెలియచేయకూడదు 1 నెల రోజులు. అంటే ఈ చట్టం రానే వచ్చింది. దానియేలు మళ్ళీ వెళ్ళి ఏం చేస్తున్నాడు? ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు తీసుకొచ్చి సింహాల బోన్లో వేద్దాం అనుకుంటే రాజు అనుకున్నాడు కదా, ఎలాగైనా దానియేలుని కాపాడుతాను అనుకున్నాడట. ప్రైజ్ ది లార్డ్. మన చుట్టూ ఎంతమంది మనల్ని కాపాడుదామని రెడీగా ఉన్నా సాయంత్రం వరకు ప్రయత్నం చేసి ఏమయ్యారంట? ఓడిపోయారు. రాజు వల్ల అవ్వలేదట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనుషులని ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రైజ్ ది లార్డ్. మన చుట్టూ ఎలాంటి టాస్క్ ఉంటుందంటే ఒకటే ఒక హేతువు. దానియేలుకున్న ఆశ ఏంటంటే తాను నమ్మి ఆరాధిస్తున్న దేవుడు నిశ్చయంగా తనను విడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఎలా అయినా తప్పించబడతారు అని నిశ్చయంగా వారికి ఆశ. దానియేలైన, షద్రకు, మెషక్, అబేద్నెగోలైన వారికి ఎలాంటి ఆశ అంటే పరిస్థితి ఏమో సింహపోల్లో ఉన్నారు.
పౌలు గారు ఏమంటున్నారంటే, నీవు తప్పించుకుని మార్గమును నీవు శోధనలో నీవు ప్రవేశించినప్పుడే దేవుడు నీకు తప్పించుకుని మార్గమును ఏర్పాటు చేస్తాడట. ప్రైజ్ ది లార్డ్. మరి శోధన ఎందుకండి? మాకు శోధనే రావద్దని మనం అంటాం. మనకు స్ట్రగుల్సే రావద్దు, మనకి ఇబ్బందులే రావద్దు. ఇబ్బంది వస్తుంది, అందరూ ఇబ్బందిలోనే ఉండిపోతారు. అనారోగ్యం వస్తుంది, అందరూ అనారోగ్యంలోనే ఉండిపోతారు. అప్పులు కలుగుతాయి, అందరూ అప్పుల్లోనే ఉండిపోతారు. డిప్రెషన్స్ కలుగుతాయి, అందరూ డిప్రెషన్స్లోనే ఉండిపోతారు. మానసిక ఒత్తిడి కలుగుతుంది, అలాగే ఉండిపోతారు. కానీ నీవు అక్కడ ఉండవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు తప్పించుకునే మార్గం ఉంది. ఎందుకంటే ఇవన్నీ ఫేస్ చేశాను నేను. పౌలు గారు కూడా అన్ని ఫేస్ చేసి ఏమంటున్నారంటే, వీటన్నిటి గుండా వెళ్ళాం మేము, దేవుడు నమ్మదగిన వాడు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ పరిస్థితులన్నిటి గుండా మేము వెళ్ళాం. ఏదన్నా తప్పిదం ఉందా? ఏమీ లేదు. ఏ తప్పిదం లేనందుకే దేవుడిని పక్షాన పనిచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకే ఒక హేతువు, అందరూ ఇబ్బంది పెట్టడానికి కూడా అదే హేతువు. ఏ తప్పిదం లేదు, కానీ దేవునికి విన్నపం చేస్తున్నారు. ఏదన్నా ఒక నెపం ఇప్పుడు ఏదైనా మోపడానికి ఏదైనా ఉందా అంటే, దే ఆర్ ప్రేయింగ్, ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి వీరిని ఎలాగైనా ఇబ్బంది అని సింహాల బోన్ రెడీ చేశారు. రాజు కూడా సహకరించకుండా చేశారు. రాత్రంతా తెల్లారిపోయింది. రాజే అన్నాడు ఏంటంటే, ఏమన్నాడు? అనుదినము నీవు సేవించుచున్న దేవుడే నిన్ను రక్షించను. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవులు ఎలా కనిపిస్తారంటే, ఎవరికైనా ఎలా కనిపిస్తారంటే, ఆ షద్రక్ మెషక్ అబెద్నెగోలను చూసినప్పుడు ఏమనిపించిందంటే, వారు వెజిటేరియన్స్ కదా, రాజభోజనం తినలేదు కదా. తిన్నారా? తినలేదు. వారిని అగ్నిగుండంలో వేయడానికి ఎవరు వచ్చారంటే బలార్జులు వచ్చారు. ఎవరు వచ్చారు? బలార్జులు అంటే ఎలా బలంగా ఉంటారని చెప్పండి. ఆకుకూరలు తిని బలంగా ఉంటారా? వాళ్ళకి రోజు మంచి నాన్ వెజ్, హల్లెలూయా, బాగా మేపేసి, ఓ మాటలు చెప్పాలంటే బాగా మేపేసి రకరకాల నాన్ వెజ్లు బాగా ఫుడ్ పెట్టేసి, ఎందుకంటే ఆడు ఎలా ఉన్నాడు ఇలా అయిపోవాలి ఏంటి, బాగా కండలు తిరిగిపోవాలి. ఆడు అలా తయారవ్వాలంటే ఆడికి ఆ రకంగా ఫుడ్ పెట్టాలి. ఆడికి అలా ఫుడ్ పెట్టి అంతలాగా అంత స్ట్రాంగ్ అయిపోయినట్టు తీసుకొచ్చి ఈ వెజిటేరియన్ తినే వాళ్ళని వీళ్ళ మీద దౌర్జన్యం చేయడానికి ఎలాంటి వాళ్ళని తీసుకొచ్చారు చూడండి. అది హల్లెలూయా. అంటే వీళ్ళేమో మెత్తని వాళ్ళు, వాళ్ళేమో బలార్జులు రాస్తుంది కదా. అసలు ఆ దేశంలోనే బలార్జులు అంటండి, మామూలు వాళ్ళు కాదు. వెరీ సెలెక్టెడ్ అన్నమాట. చాలా సెలెక్టెడ్ పర్సన్స్ వాళ్ళు వచ్చారు. ఇలా తీసి అగ్నిలో ఇలా వేశారు. వాళ్ళేమో అగ్నిలో పడి క్షేమంగా ఉన్నారు. పడేసిన వాళ్ళకి ఫ్లేమ్ తగిలింది, వారికి ఫైర్ తగిలింది, వీళ్ళకి ఫ్లేమ్ తగిలింది. ఫ్లేమ్ తగిలిన వాళ్ళేమో కాలు చచ్చిపోయారు, ఫైర్లో పడ్డ వాళ్ళేమో బాగున్నారు. దే ఆర్ వెజిటేరియన్స్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మెత్తని మనుషులు అని. ఎలాంటి మనుషులు? మెత్తని, స్తుతి మెత్తని మనుషులు. సాధారణమైన, ఎవరికి హాని చేసేవారు, బాగా కొవ్వెట్టేసి వాళ్ళ మీద వీళ్ళ మీదకి వెళ్ళిపోయేవాళ్ళు కాదు. హల్లెలూయా. బాగా తిని త్రాగేవారికి ఎలాగుంటుంది అనుకున్నారు? ఆయన ఊరుకోరంట. నేను ఎందుకు ఊరుకుంటానంటాడు ఆడు. ఆడి బలం వాడిని ఏం చేస్తుందంటే, ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది, ఏదో ఒకటి దౌర్జన్యం చేయాలి, అన్యాయంగా అక్రమంగా వారి మీద పడాలనిపిస్తుంది. ఏదో సాధువుగా సింపుల్గా ఉండే వాళ్ళని చూస్తే ఎవరికైనా అట్లాగే ఉంటుంది. నువ్వు ఎంత సాధువుగా సింపుల్గా ఉంటావో అంతగా దేవుడు నీ పక్షాన ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. కామ్ గోయింగే ఉండాలి. ఎలా ఉండాలి? ప్రైజ్ ది లార్డ్. ఎవ్రీవేర్ సూత్రం అదే. దేవుడు పని చేయాలంటే కామ్ గోయింగ్. ఏంటి ధైర్యం అనుకున్నా, ఇంకా కోపం వచ్చినా, లేదా ఇంకేదన్నా చేద్దాం అనుకున్నా, ఏది చేద్దాం అనుకున్నా, ప్రైజ్ ది లార్డ్, దేవుడు మన పక్షమైన ఆయన నమ్మదగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకే మాట ఎండ్ పోయిన అగ్నిగుండములో నడిమిలో వేశారంటండి. నడిమిలో
చివరిలో కూడా కాదు, మధ్యలోకి, నడిమిలోకి అని రాసింది, మధ్యలోకి, అలా మధ్యలోకి వేసారంట. హల్లెలూయా. ఎంత శుతిమెత్తనగా ఉంటామో, ఎంత నీతి నిజాయితీగా బ్రతుకుతామో అంతగా శ్రమలు కలుగుతాయి అండి. మనం కూడా అదే అంటాం కదా, మంచిగా బ్రతుకుతున్నా ఇలా చేస్తున్నారండి, మంచిగా బ్రతుకుతున్నా ఎవరికి హాని చేయకపోయినా ఇలా చేస్తున్నారండి. చేయనియండి, వాళ్ళు చేసే ప్రయత్నాలు చేయనివ్వండి. ప్రైజ్ ది లార్డ్. సమస్యలు మీ మీదకి వస్తున్నాయా, రానివ్వండి, ఏం కాదు, దేవుడు తప్పిస్తాడు. ప్రతి సమస్యని, ప్రతి పోరాటము నుండి ఆయన విజయం ఇస్తాడు. అందుకే తప్పించుకునే మార్గమును ఏం చేశాడట ఆయన, కలుగ చేయను. పౌలు గారు అంటున్నారు, మీకు తప్పించుకునే మార్గమును కలుగు చేస్తాడు. వేటిలో మార్గాన్ని కలగజేస్తాడు? సహింపగలుగుటకు. అసలు మనము ఇది ఎందుకు సహించాలి, ఎందుకు ఈ విషయాన్ని మేము ఇంకా ఓపిక పట్టాలి అంటే, నువ్వు విజయం పొందబోతున్నావు కాబట్టి ఓపిక పట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఇంకా నిరీక్షణ కలిగి ఉండాలి, ఇంకా ఎందుకు ఓపిక కలిగి ఉండాలి అంటే, నువ్వు విజయం పొందబోతున్నావు కాబట్టి నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి. సహించుటకు అంటున్నాడు. సహించుటకు. ఎందుకు నువ్వు సహిస్తున్నావు అంటే, నీకు మార్గం దేవుడు చూపబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను దేవుడు బయటికి తీయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి శ్రమ నుండి, ప్రతి ఇబ్బంది నుండి, ఎన్ని టెన్షన్స్ మన చుట్టూ ఉన్నా, అది పిల్లల వల్ల కలిగిన, ఆర్థిక ఇబ్బందుల వల్ల కలిగిన, దేని వల్ల కలిగిన, వాటి నుండి బయటికి తీసుకురాగలిగిన శక్తి సంపన్నుడు. ఒక్క మాటలో చెప్పాలంటే నమ్మదగినవాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక చోట పెయింటింగ్ వేశారంట. ఆ పెయింటింగ్లో చెస్ ఆడుతున్నారు. చెస్ ఆడేటప్పుడు ఆ పెయింటింగ్లో ఒక రాజుకి ఒక అతను చెక్ పెట్టేశాడు. ఆ పెయింటింగ్ ఏంటంటే, రాజుకు చెక్ పెట్టారు అంతే. అంటే ఇక ఇంకో అవకాశం రాజుకి లేదు, మూమెంటే లేదు, అయిపోయింది. తలబట్టేసుకొని కూర్చున్న ఒక పెయింటింగ్ స్టాల్లో పెట్టారు. పెయింటింగ్ అన్నిటి మధ్యలో అది చాలా హైలైట్ అవుతుంది, చాలా మంది చూస్తున్నారు. ఒక చెస్ ఛాంపియన్ అందులోకి వచ్చాడు, చెస్ ఆడే ఛాంపియన్ అందులోకి వచ్చాడు. అక్కడ రాగానే పెయింటింగ్ ని చూస్తూ ఆగిపోయి చాలాసేపు చూస్తున్నాడు. సార్ ముందుకెళ్దామంటే లేదు ఇది చూడాలన్నాడు. చాలా ఫేమస్, బాగా అబ్జర్వ్ చేశాడు. ఈ పెయింటింగ్ రాంగ్ అన్నాడు. సార్ ఏం చెబుతున్నారంటే, అది కోట్లలో విలువ, ఆ పెయింటింగ్కి కోట్లలో విలువ ఉందండి, అది చాలా ఫేమస్ పెయింటింగ్, మీరు రాంగ్ అంటున్నారేంటి అంటే, ఐఎమ్ ఏ చెస్ ప్లేయర్, నేను చెప్తున్నాను, ఆ పెయింటర్ని పిలిపియండి. ఆ పెయింటర్ వచ్చేసాడు, మంచి విలువ వచ్చింది ఆ ఇమేజ్ కని. అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి, సార్ నాదే పెయింటింగ్, మీరు ఎంత కాస్ట్ ఇస్తారు అన్నాడు. నేను కాస్ట్ ఇవ్వడానికి అది పిలిచింది, అది రాంగ్ అన్నాడు. ఎలా రాంగ్ అంటారు అంటే, రాజు పని అయిపోయిందని పెట్టాడు అక్కడ. దెర్ ఈస్ నో ప్లే. రాజు పని అయిపోయింది, రాజు ఓడిపోయాడు, చెస్ క్లోజ్, చెక్ పెట్టేశాడు. లేదండి ఇంకొక ఛాన్స్ ఉందన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీ పెయింటింగ్ మీరు వేసిన దాంట్లో చెక్ పెట్టారు కదా రాజుకి ఇంకొక ఆట ఉంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవితంలో కూడా చెక్ పెట్టేస్తారు అందరూ. అన్ని విషయాల్లో కొన్ని పరిస్థితులు ఎలా వస్తాయంటే చెక్ పెట్టినట్టు వస్తాయి. ఇంకా నీకు హోపే లేదని కాదు. హల్లెలూయా. స్టిల్ దెర్ ఈజ్ ఎ హోప్. స్టిల్ దెర్ ఈజ్ ఏ హోప్. చెక్ పెట్టాడు, ఇంకా కదలడానికి లేదో అని బొమ్మ గీసినంత మాత్రాన అక్కడ అవకాశం లేకుండా పోలేదు. ఈ బొమ్మను చూసిన వాళ్ళకి చెస్ ఛాంపియన్కి తెలుస్తుంది కదా, అక్కడ అవకాశం ఉందో లేదో ఎవరికి తెలుస్తుంది? చెస్ ఛాంపియన్కి తెలుస్తుంది. దేవుడికి తెలుస్తుంది నీకు ఇంకా అవకాశం ఉందో లేదో. మనం అనుకుంటాం ఇంకా అయిపోయిందండి, ఇంకేముందండి, అంతా సమయం, ఇంకా ఏమోనండి అనుకునే పరిస్థితులు కొన్ని ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. చేయి జారిపోయిందండి, భూములు చేయి జారిపోయినాయండి, ఆస్తులు చేయి జారిపోయినాయండి, హల్లెలూయా, అన్నీ చేయి జారిపోయినాయండి, ఇంకేది జరిగే పరిస్థితి లేదండి, ఆరోగ్యం కూడా క్షీణించిపోయిందండి, హల్లెలూయా. చాలా మంది మాకు ఈ సమస్యలు చెప్తుంటారు. కొంతమందికి లేకపోవచ్చు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది చెబుతూ ఉంటారు. ఈ రోజు నా దేవుడి పక్షాన నేను చెబుతున్న మాట ఏంటంటే, నీ చేతిలో ఇంకా ప్లే ఉంది. ప్రైజ్ ది లార్డ్. యు కెన్ మూవ్. దేవునికి స్తోత్రం. నీకు ఇంకా ఒక అవకాశం
ఉంది. చెక్కు పెట్టారు అనుకుంటున్నారు చాలా మంది, అది ఇమేజ్ మాత్రమే. చెస్ ప్లేయర్ కి తెలుసు ఇంకొక ప్లే ఉందని. నా దేవునికి తెలుసు నీ జీవితంలో ఇంకా చేయడానికి చాలా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకప్పుడు నా జీవితంలో కూడా చెక్కు పడింది, ఫుల్ స్టాప్ పడింది, కామాలు ఇంకేం లేవు. హల్లెలూయా. ఆ ఫుల్ స్టాప్ కి దేవుడు ఇలా అన్నాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఫుల్ స్టాప్ కి ఇలా అన్నాడు అంతే. ఫుల్ స్టాప్ కాస్త కామ అయిపోయింది. కామ దాటగానే పేరాగ్రాఫ్ స్టార్ట్ కాగానే ఇంకో పేజీ. ప్రైజ్ ది లార్డ్, ఇంకా పోతానే ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్టాప్ అయిపోవడానికి ఛాన్స్ లేదు. నా దేవుడు ప్రతి విషయంలో ఏం చూపిస్తాడంట? మార్గము కలుగజేస్తాడు. అక్కడ ఉండదు. కలగజేయడం అంటే అర్థం ఏంటి? ఇన్ఫ్యాక్ట్ ఉండదు, కానీ దేవుడే కలుగు చేస్తాడు. కాబట్టి షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఏమన్నారంటే, దేవుడు తప్పించినా తప్పించకపోయినా, ప్రైజ్ ది లార్డ్, ఒక్కలో మనం ఆ మాట చెప్పలేకపోతున్నాం, కానీ వాళ్ళు ముగ్గురు ఒకటే మాట చెప్పారండి. హల్లెలూయా. విశ్వాసం చేస్తే అట్లా చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంట్లో ఒకరికి విశ్వాసం ఉంటుంది, ఒకరికి విశ్వాసం ఉంటుంది. ఈ ముగ్గురిని పట్టుకెళ్ళి పడేస్తున్నా. ఒక్కళ్ళన్నా వెనక్కి వచ్చారా? ఒక్కళ్ళన్నా? అందరూ కలిసి ఒకే మాట, అసలు నీకు ఉత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. దేవుని స్తోత్రం. నీకు జవాబు చెప్పాల్సిన అవసరం. ఒక క్రైస్తవుడు మాట్లాడాల్సిన మాట ఈరోజు మాట్లాడగలిగితే క్రైస్తవుడి పక్షాన ఉన్న దేవుడు అలాగే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ వల్ల అవ్వట్లేదా? ఒక్కసారి మన పితరులను జ్ఞాపకం చేసుకోండి. వారితో ఉన్న దేవుడే మన దేవుడు, వారి పక్షాన ఉన్న దేవుడే మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. వారికి విజయం ఇచ్చిన వాడే, శూన్యములు అన్ని కలగజేసిన వాడే. రాజు కూడా తప్పిద్దాం అనుకొని ఏం చేయలేకపోయాడు. ఎంతమంది పెద్ద మనుషులను ప్రయత్నం చేసినా, ఎంతమంది అధికారులను ప్రయత్నం చేసినా, చాలా ఉద్యోగ ప్రయత్నాలు చేసినా, ఎక్కడెక్కడో ప్రయత్నాలు చేసినా జరగనిది దేవుడు కలగజేసుకుంటే జరుగుతుంది. మార్గం కలగజేసేది ఆయనే. ఎవరు కలగజేస్తారు? మార్గం ఎవరు కలగజేస్తారు? మీ సంపాదనతో మీరు ఎంతవరకు తీసుకెళ్తారు? మీ పిల్లల్ని ఎంతవరకు తీసుకెళ్తారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి పక్షాన నేను చెబుతున్నాను, మన పిల్లలందరూ అధికారులు అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. సంతకాలు చేసేవారు కావాలి. హల్లెలూయా. సంతకం చేయాలి, సంతకాలు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసంతో పెన్నులు కొని పెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంతకాలు చేసే వాళ్ళు అవ్వాలి. ఎందుకు చేస్తాడు తెలుసా దేవుడు అట్లాగా? దేవుడికి ఉపయోగపడతావని. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి నువ్వు ఉపయోగపడతావని. దానియేలులాగా, షద్రక్ మెషక్ అబేద్నెగో లాగా దేవుడి కొరకు నిలబడతావని, నీలో ఏ తప్పు ఉండదని, నిన్ను వెతికినా నీలో తప్పేది లేని వ్యక్తిగా నీ ఉంటావని ఆ సంస్థానం నిన్ను ఎన్నుకుంటుంది. ఆ సంస్థానం నీలో వెతికినప్పుడు నీలో ఏ తప్పుయు ఏ దోషము కనబడనంతగా నీవు దేవుని పక్షాన పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతావని. ప్రైజ్ ది లార్డ్. ఆయన కొరకు అలాగా నిందలేని వారిగా మీరు బ్రతుకుతారని ఈ తరాన్ని దేవుడు ఎన్నుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత వెతికినా మీలో ఏది కనిపించొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫ్రీగా పెట్టిన కాఫీ తప్పించేది తాగొద్దు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని ఆఫీసులో ఫ్రీగా కాఫీ ఉంటుంది, కొంచెం సంతకాలు పెడితే కొన్ని కమిషన్లు ఉంటాయి. వద్దొద్దు, ఫ్రీగా పెట్టిన కాఫీ తాగండి చాలు. మీకు చెందిన జీతమే మీరు తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి అన్ని విషయాలు దేవుడు కృప చూపుతాడు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఏమంటారంటే, మొదటి కొరింథీ పత్రికలో మనం చూసాం కదా, మీకు దేవుడు శ్రమ నుండి విడిపిస్తాడు, సమస్యల నుంచి విడిపిస్తాడు, అన్ని రకాలుగా మనకు దేవుడు తోడుగా ఉంటాడు. అయితే కొన్ని సమస్యలు ఎందుకు కలుగుతున్నాయి కొందరికి? కొందరిని చూసి ఏమనుకుంటున్నారంటే, ఈనాడు కొంతమంది క్రైస్తవులను, అందరూ కాదు, కొంతమంది క్రైస్తవులను చూసి ఇలాగే ఉంటుందేమో,
వారి జీవితం ఎలా ఉందో మన జీవితం కూడా అలాగే ఉంటుందేమో, మార్పేమీ కలగదేమో అనుకుంటున్నారు. అయితే వీరికి ముందు, కొత్త నిబంధనకి ముందు, పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలు ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పౌలు గారు ఏం చెప్తారంటే, అయ్యా, ఆనాడు మోషే ద్వారా నడిపించబడిన ప్రజలు ఉన్నారే, వారు ఎలాగున సంహరించబడ్డారు, ఎలాగున విడవబడ్డారు, ఎలాగున వారు తప్పించబడలేదు, వారికి ఎందుకు తప్పించుకునే మార్గం కలగలేదు. దేవుడు మార్గాన్ని చూపిస్తూనే వచ్చాడు అండి. వారికి అరణ్యంలో ఆహారం పెట్టాడు, వారికి అరణ్యంలో మంచినీటి వసతి కలిగింది. వారి ప్రయాణంలో ఎప్పుడు వారు కష్టపడి వండుతున్నట్టుగా లేదు, మన్నా తింటూ బ్రతికారు. అయినా వారు ఏం చేశారంట, ఎందుకు వారికి మార్గం దొరకలేదంటే, ఒక క్రైస్తవుడు చెయ్యకూడని పని ఒక్కడు చూసుకొని మనం ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీలో ఏ లోపము లేని భక్తి నువ్వు చేయాలి. వెతికిన దానియేలును వెతుకుతా ఉన్నారట, సర్చ్ చేశారు, వాళ్ళ వల్ల అవ్వలేదు. చేస్తే భక్తి అలా చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనమే భూతద్దాల ముందు పోయి నిలబడాలి. దేకో, నన్ను ఏ యాంగిల్లో టెస్ట్ చేస్తారో చేయండి. ఎంతమంది ఫ్రెండ్స్ని పంపించి టెస్ట్ చేస్తారో చేయండి. ఎంతమంది బంధువులు పంపించి టెస్ట్ చేస్తారో చేయండి. ఐఎమ్ రెడీ, ఎగ్జామినేషన్కి నేను రెడీ అన్నట్టుగా ఉన్నాడు దానియేలు. అయితే ఇశ్రాయేల్ ప్రజలు ప్రయాణంలో ఏం చేశారంటే, అవన్నీ సాదృశ్యంగా ఉన్నాయి. కొత్త నిబంధనలో పౌలు గారు మళ్ళీ ఇశ్రాయేల్ ప్రయాణాన్ని ఎత్తి, ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి ఎలాగున వ్యతిరేకంగా ఉండి సమస్యలు తెచ్చుకున్నారో ఒక్క మాటలో నేను చెప్తాను చూడండి. అదే 10వ అధ్యాయంలో ఉంటది. వారి వలె మనము వ్యభిచరింపక అంటాడు. మొదటిది, వారి వలె వ్యభిచరింపక ప్రభువును శోధింపక యుందుము. రెండవది, శోధింపక. మూడవది, మీరు సనుగకుడి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 10వ అధ్యాయం నుంచి 5వ వచనం నుంచి 10వ వచనం వరకు ఈ విషయాలన్నీ రాసుంటాయి. తర్వాత వెళ్ళినప్పుడు మీరు చదువుకోండి, ఆ విషయాలు అర్థమవుతాయి. 3 విషయాలు మీకు చెప్పాను. ఏంటొకటి, వ్యభిచరింపక అన్నాడు. 2, శోధింపక అన్నాడు. 3, సనుగక. హల్లెలూయా. ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలు ఈ 3 పనులు చేసేట దేవుడి కృపను పోగొట్టుకున్నారట, దేవుడి కాపుదలను పోగొట్టుకున్నారట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మన తలంపులలో కూడా పాపం ఉండకూడదు. చెప్పండి, ఏం చెప్పండి, చెప్పాలి. తలంపులలో కూడా పాపము, యేసయ్య అదే చెప్పాడా లేదా? మన తలంపులలో కూడా తప్పుగా మనం ఆలోచించడానికి లేదు. ప్రైజ్ ది లార్డ్. రెండవది, శోధింపకూడదు. దేవుని ఏం చేయొద్దు. ఎంత అద్భుతాలు చేసినా, ఎంత ఆశ్చర్యకార్యాలు చేసినా కొంతమంది శోధిస్తానే ఉంటారు. దేవుడు శోధించడం అంటే ఎప్పుడు బాగానే ఉంటాడు, ఎప్పుడు బాగానే ఉంటాడు, చెప్తే వినేలాగానే ఉంటాడు. షాపుకి వెళ్ళగానే కింద పడి దొలుతాడు చూడండి. అరే నా దగ్గర 100 రూపాయలు లేవురా అంటే, కొంటావా చస్తావా అని దొలుతాడు చూడండి. అది శోధించడం అంటారు. డబ్బులు లేవురా ఇంటికి, సర్లే రేపు కొనిస్తాలే ఇంటాడా? ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు ఏం చేయాలి? తల్లిదండ్రులు ఏం చేయాలి? అది శోధించడం అన్నమాట. దేవుణ్ణి కూడా అట్లా శోధిస్తారు. ఇప్పుడు ఇస్తావా చేస్తావా, నాకు అయిపోవాలి. ఈ రోజు అడుగు పెడితే మొత్తం వద్దు. ఆయనకి రైట్ టైం తెలుసు, ప్రైజ్ ది లార్డ్. దానియేలు బోన్లో పడిన తర్వాతే అర్థమైందండి, సింహాలు కూడా అతన్ని ఏం చేయలేవని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేకపోతే ఏం నిర్ణయించుకున్నాడు, సింహాలకు ఆహారంగా పడేసాం. పడ్డ తర్వాత తెలిసి సింహాలు కూడా ఏం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. చేయని ఆ ఎక్స్పెరిమెంట్ కూడా. ఇప్పుడు ఆ సింహాల బోన్లో పడకముందే నేను రుజువు అయిపోవాలి. శోధించడం, ఈ ప్రతిదానికి శోధించడమే. ఇక ప్రతిదానికి శోధించకూడదు. తర్వాత సనగకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని విషయం ఎప్పుడు కూడా, పరిచర్యని గురించి ఎప్పుడు, సేవకుల గురించి ఎప్పుడు, సంఘ విశ్వాసుల గురించి ఎప్పుడు సనగడం అనేది మన జీవితంలో ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. సనగడం అనేది మన జీవితంలో
ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. అది సహజంగా అందరి మీద సనిగే అలవాటు ఉంటుంది. చెప్పమంటారా? హాస్పిటల్‌కి వెళ్ళొస్తారు. సార్ 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 అంటారు. ఆయన రాస్తాడు. ఇంటికొచ్చి ఆ డాక్టర్ గాడు ఎన్ని గోళీలు రాశాడు. ఇన్ని ఆ! ఏమి పరీక్షలు రాశాడు. అక్కడేమో సార్ సార్ అంటావు. అన్నీ రాయించుకుంటావు. అన్నీ కొంటావు. వచ్చేమంటావు? ఆ హాస్పిటల్‌కి పోతే ఆళ్ళు అంతా మోసాలే అంటావు. నోటికొచ్చినట్టు అంటావు. అక్కడ మాత్రం సారు అంటావు. అలాగే అధికారి ముందు కూడా సార్ సార్ అంటావు. ఇంటికొచ్చి ఏం ఆఫీసరో, ఏం సుతారో, ఏం కాంట్రాక్టరో అనుకుంటారా? అనుకోరా? అక్కడ మాత్రం వెనకొచ్చి ఇదే అలవాటు సంఘానికొచ్చినా, దేవుని దగ్గరకొచ్చినా ఉండిపోయింది. అది మనం మానుకోవాలి. గొనగడం, సనగడం మానుకోవాలి. ఎవరికి ఏమిచ్చినా మనకు అనవసరం. దేవుడు వారికిచ్చాడు, నాకివ్వలేదు. నీకిచ్చేది బెస్ట్, కొంచెం ఆగు. నీకిచ్చేది కొంచెం బెస్ట్, కొంచెం గొనగడం, సనగడం, నేను ప్రార్థన చేస్తున్నా గానీ నాకైతలేదు కానీ దేవుడు వారికి మాత్రం చేశాడు. వీళ్ళకి మాత్రం చేశాడు. వారు బాగుపడుతున్నారు, నేను మాత్రం బాగుపడట్లా. కొంచెం ఆగు, నీకు పెద్దదుంది కొంచెం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి నమ్మకస్తుడట. యజమాని దగ్గర సుతారీ పని చేసేవాడంట, మేస్త్రి పని చేసేవాడంట. ఒక కాంట్రాక్టర్ కింద పనిచేస్తున్నాడంట. చాలా నమ్మకంగా పనిచేస్తున్నాడు చాలా సంవత్సరాలు. చేసిన తర్వాత అతనికి అనిపించింది, ఇక నేను ఈ పని చేయలేను, నా వల్ల అవ్వదని యజమానికి చెప్పాడు. ఏమనంటే, సార్ ఇక నేను మానేస్తున్నాను సార్, నా వల్ల అవ్వట్లేదు, ఎందుకంటే నా శక్తి సరిపోవట్లేదు సార్ అన్నాడు. ఒకే ఒక ఇల్లు ఇస్తాను నీకు, ఈ ఇల్లు ఒక్కటి కంప్లీట్ చేసి నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడంట. సరే అని ఇచ్చాడు. ఇన్ని రోజులు నమ్మకంగా పనిచేశాడు. ఈ ఇల్లు కూడా ఒకటి కంప్లీట్ చేసేస్తే మిగిలిపోద్ది అని పూర్తిగా బాధ్యతలు ఆయనకి అప్పచెప్పే ఆ పనంతా చేసేసాడు. కంప్లీట్ అయిపోయింది. సార్ ఇదిగో ఆ ఇంటి పని చేశాను, ఇంటి తాళాలు, ఇక నేను నాకు సెలవు ఇచ్చేయండి, ఇంకో పని మాత్రం నాకు అప్పగించొద్దు అన్నాడు. సరే మంచిది, ప్రైజ్ ది లార్డ్. ఈయనకేమనిపించిందంటే, ఇక ఈ చివరి కాంట్రాక్ట్లోనైనా కొంచెం కమిషన్ తీసుకుంటే బాగుంటుందని నాసి రకం దర్వాజాలు, సిమెంట్లో ఇసుక ఎక్కువ, ఇక ఏదేదో చేసేసి మొత్తం కాంట్రాక్ట్ అంతా ఇక వెళ్ళిపోతున్నాను ఊరికి. ఇన్ని రోజులు నమ్మకంగా చేశాను, ఏదో లాస్ట్లో కొంచెం కమిషన్, ఇంటికి వెళ్తావు ₹1,00,000 పట్టుకెళ్దాం అనుకొని అందులో నాసి రకంగా చేసేసాడంట. అయితే యజమాని ఏం చేశాడంటే, ఇలా ఇచ్చిన తాళాలని అలా అతని చేతికి ఇచ్చేసాడు. ఇదిగో నువ్వు కట్టిన ఇల్లు నీకే బహుమతిగా ఇస్తున్నాను అన్నాడంట. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఈయన మిగిల్చుకున్న ₹1,00,000 తీసుకెళ్ళి దాని మీద వేస్తే అది బాగా అవుద్దా? చూసారా? హల్లెలూయా. నువ్వు ఎంత చివరి వరకు ఉండాలి. కొద్దిట్లోనే మళ్ళా మనము కొద్దిట్లోనే పోగొట్టుకుంటాం. చివరి వరకు నమ్మకంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నమ్మకత్వం, యథార్థత అనేది చివరి వరకు ఉండాలి. ఆ ఇల్లే తనకు బహుమతిగా వచ్చింది. చాలా బాధపడ్డాడంట. అయ్యో, అన్ని ఇల్లు కట్టినట్టు ఇల్లు కట్టుంటే బాగుండేది, అన్నీ బాగా కట్టాను, ఇదొక్కటి బాగా కట్టలేదు, లాస్ట్కి ఇదే నాకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే నమ్మకంగా పనిచేయాలి, నమ్మకమైన బహుమానం పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పు మనం చెయ్యొద్దు. ఆ తప్పు చేసి వారు విడవబడ్డారు, కానీ దేవుడైతే నమ్మకస్తుడు. ప్రైజ్ ది లార్డ్. ముగింపులోకి వచ్చాం. దేవుడైతే నమ్మకస్తుడు. షద్రక్, మెషక్, అబేద్నెగోల దేవుడే మన దేవుడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పు మనము చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు అయిష్టమైన మనం ఏవి చేయకున్నంత వరకు దేవుడు నీకు తోడుగానే ఉంటాడు. అయిష్టమైన చేసి మనం దేవునికి దూరం, మనం వెళ్ళిపోతాం. ఆయన వెళ్ళాడు ఎప్పుడు. ఆయన ఎప్పుడు మన సమీపంగానే ఉంటాడు. మనమే అయిష్టమైన చేస్తే దూరం అవుతాం. కానీ ఆయన మనకు తోడుగా ఉంటే లోకమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా ఆయన నీకు మార్గం కలగజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దానియేలు ప్రార్థన మానలేదు. షద్రక్, మెషక్, అబేద్నెగోలు వారి దేవుణ్ణి సేవించుట మానలేదు. ఇది మనం జరిగించినంత వరకు దేవుడు మన పక్షాన ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. వెతుకుదామన్నా దానియేలులో ఏమీ
దొరకలేదు. ఇశ్రాయేలు ప్రజల్లో అన్ని తప్పులే దొరికాయి. అందుకే వారు కూలారట. కానీ దానియేలులో వెతుకుతామన్నా దొరకలేదు కాబట్టి దేవుడు మార్గమును ఏర్పరిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్లాగా మనని గూర్చి ప్రజలు చెప్పుకోవద్దు భవిష్యత్తులో. దానియేలు, షద్రెక్, మేషక్, అబేద్నెగోల గురించి చెప్పుకున్నట్టు మన గురించి చెప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో ఉన్నవారే కాదు, బైబిల్ని అనుసరించి బ్రతికిన వారు కూడా ఉన్నారని చూపియాలి. ఈ రోజుకి మదర్ తెరీసా గురించి చెప్పుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజుకి చాలా మంది గురించి చెప్పుకుంటారు. అలా చెప్పుకునే వారిగా దేవుడు మనని, మన తరాలను చేయునుగాక. ఆమేన్.